ఓం శ్రీ గురుభ్యో నమః. కపాల మోక్ష గ్రంథ సారాంశం. జ్ఞాన భిక్షువు పరమహంస పావనానంద. ఈ పుస్తకంపై ముద్రించబడిన చిత్రం ఉంది కదా. హనుమంతుడి ముఖము ఒకటవది, రెండవది హంస, మూడవది మండేపాము, నాలుగవది మండుతున్న బ్రహ్మాండ చక్రము, ఐదవది దివ్యతార అను పంచభూత భాగాలున్నాయి. వీటితో తార అనేది ఆకాశమునకు, హనుమంతుడు వాయువునకు, మండే బ్రహ్మాండ చక్రము అగ్నికి, హంస అనేది జలమునకు, పాము అనేది భూమికి అనగా పంచభూతాలకి సంకేతమన్నమాట. ఇక నల్లని చీకటి ప్రాంతంగా పరమశూన్యమునకు సంకేతమని గ్రహించండి. దీనికి ఆధ్యాత్మిక పరంగా చూస్తే మనకి పరమశూన్యమునందు తారా వంటి చితాగ్ని దర్శనమవుతుంది. ఇది ఏర్పడడానికి మూలక పదార్థము ఆక్సిజన్ కారణమైనది. వీటి పరిధి మన బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమంతా ఉంటుంది. ఇది నశిస్తే అన్నీ కూడా నశించి చిట్ట చివరికి నల్లటి కటిక చీకటి అయిన పరమశూన్యం ఉంటుంది. ఇక దీనికి సాధన పరంగా చూస్తే మనము హనుమంతుడిలాగా, హనుమంతుడి ముఖము సంపూర్ణ యోగ సాధన చేసి పరమహంసలాగా, హంస బ్రహ్మజ్ఞాన సిద్ధుడై జాగృతి చేసుకున్న యోగాగ్ని అంటే మండే పాము కుండలిని శక్తితో ఎవరైతే తమ బ్రహ్మరంధ్రమున్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలము మండుతున్న చక్రమునందు నిప్పురవ్వ అంటే దివ్యతారలాగా మారి నశించుతారో వారే అవిముక్త జీవుడవుతాడు. అంటే హనుమంతుడు వాయువుకి పుట్టి చివరికి అదే వాయువులో వాయుపుత్రుడిలా కలిసిపోయి అవిముక్తి జీవుడై ఎట్టి బంధము లేనివాడై భవిష్యత్తు బ్రహ్మ అయినాడు. అంటే మనమంతా కూడా గాలిలో పుట్టి అదే గాలిలో అంతరించిపోవడమే. అనగా మనకి శ్వాస ఆడితే జననం, అదే శ్వాస ఆడకపోతే మరణం కదా. మనోనిశ్చల స్థితి పొంది పరమశాంతిని అందుకున్నాడు. తద్వారా జీవన్ముక్తుడైనాడు. ఇది ఏ జీవన్ముక్తి, అది ఏ సంపూర్ణ మోక్షం. నాకు ఆదర్శమూర్తి హనుమంతుడైనాడు. ఈయన మనకు ఆంజనేయుడు మన మనసుకి సంకేతము. మనసు ఆధీనమైతే మాధవుడిని చేస్తుంది, ఆధీనమై ఆధీనముగా కాకుండా ఉంటే మానవుడిని చేస్తుంది, అసలు ఆధీనము కాకపోతే వానరుడిని చేస్తుంది. ఒక పక్క శ్రీరామ భక్తుడిగా ఉంటూ చిరంజీవి తత్వముతో వేటి ఎందు బంది కాకుండా అన్నింట ఎందు బంధ విముక్తుడై భవిష్యత్తు బ్రహ్మ అయినాడు. ఒక భక్తుడు కాస్త దైవమైనాడు. అలాగే సాధన సంపూర్ణముగా పరిసమాప్తి చేసుకున్న నామరూప దేవుడు ఆంజనేయుడే కావడము విశేషం. అంతిమ సత్యం ఏమిటంటే ఈ విశ్వ సృష్టి అనేది త్రస్య రేణువు అనే నిర్జీవ పదార్థము నుండి ఏర్పడింది. ఇది మన బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న బ్రహ్మాండ చక్రమని గ్రహించండి. దీనినే మన శాస్త్రవేత్తలు కృష్ణబిలము అని అన్నారు. రెండు నిర్జీవ పదార్థాల కలయిక నుండి జీవ పదార్థములు ఏర్పడినది, అనగా యూరియా ఏర్పడినట్లు అన్నమాట. ఇక జీవ పదార్థము అంటే మండే నక్షత్రమైన ధృవతార అని, నిర్జీవ పదార్థము అంటే కాంతిహీనమవుతున్న నక్షత్రమని, కృష్ణబిలమని గ్రహించండి. మన పూర్వక మహర్షులు వీటిని అనగా జీవ పదార్థమునకు ప్రకృతిగాను, ఆదిపరాశక్తిగాను, ఆత్మగా పిలిస్తే, అదే నిర్జీవ పదార్థమునకు ప్రకృతి పురుషుడుగా, ఆది దేవుడుగా, పరమాత్మగా పిలిస్తే, ఇప్పుడు వీటిని మన శాస్త్రవేత్తలు అణువుగాను పరమాణువుగాను పిలుస్తున్నారు. ఈ విశ్వ సృష్టి అనేది తస్య రేణువు కలిసి న్యూట్రాన్లుగా, ఆపై ప్రోటాన్లుగా, ఆపై ఎలక్ట్రాన్గా రూపాంతం చెందినది. ఈ మూడింటినే మన పూర్వీక మహర్షులు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడిలాగా, వీటిలో ఉండే శక్తులను త్రిమాతలుగా అనగా సరస్వతి, లక్ష్మి, పార్వతి పిలవడము జరిగింది. ఈ త్రస్య రేణువులను మన శాస్త్రవేత్తలు దైవకణమని పిలవడము జరిగింది. ఈ రేణువు స్వయంభువు అని తెలుసుకోండి. ఈ మూడు త్రస్య రేణువులు కలిసి పరమాణువుగాను, ఆపై ఇవి కలిసి అణువుగాను, ఆపై ఇవి కలిసి జీవ పదార్థముగా రూపాంతము చెందినాయని తెలుసుకోండి.
అనగా 36 మూలకాలతో రేణువు పరిణామంలో మూల జీవ పదార్థము ఏర్పడింది. ఈ 36 మూలకాలే 36 మూల బ్రహ్మ కపాలుగా 36 భగవత్తత్వాలుగా చెప్పడము జరిగింది. ఆది మూల బ్రహ్మ పదార్థమే మన నామరూప సదాశివమూర్తి అని తెలుసుకోండి. ఈ జీవ పదార్థములో మూలక అణువుల మార్పు వలన వివిధ రకాల జీవ పదార్థాలుగా రూపాంతము చెందినాయి. ఈ విశ్వములో ఏ పదార్థము సృష్టించబడలేదు, నాశనము చెయ్యబడలేదు. కేవలము ఒక పదార్థము నుండి మరొక పదార్థము రూపాంతము చెందుతాయని తెలుసుకోండి. పూర్ణం కాస్త పూర్ణంగానే ఉంది. పూర్ణం నుండి పూర్ణం తీసివేసిన పూర్ణమవుతుంది. ఈ విధంగా వివిధ రకాల జీవ పదార్థాలను మన పూర్వీకులు 36 కోట్ల దైవాలుగా పిలిస్తే ఇప్పుడు మన వాళ్ళు మూలకాలని పిలుస్తున్నారు. అంటే మన పూర్వీకులు వీటికి ప్రాణమున్నట్లు శరీరమున్నట్లుగా భావన చేస్తే ఇప్పుడు ఉన్నవారు వీటిని కేవలము ప్రాణము లేని మూలకాలుగా చూడటము జరిగింది. అంతెందుకు సల్ఫర్ తీసుకుంటే మన వాళ్ళు ఎస్ అంటే మన పూర్వీకులు శివుడు అన్నారు. శివుడు శివ పేరుతో ఎస్తో మొదలవుతుంది అని గ్రహించండి. ఇంకా బ్రహ్మ అంటే బి అనగా బోరాన్, విష్ణువు అంటే వి అనగా వెకాడియం, బాలాదేవి అంటే బి భాస్వరము, చండి అంటే సి కార్బన్. విచిత్రం ఏమిటంటే ఈ మూలకాలకి ఏ లక్షణాలు ఉంటాయో అవే లక్షణాలు ఆయా దేవతలకి ఉంటాయి. అనగా ఎస్ తీసుకుంటే సల్ఫర్ కదా, దీనిని నిరంతరము మండే గుణం ఉంటుంది కదా. అలాగే మన శివుడు శివానిలకి నిరంతరము కోపావేశాలతో ఏదో కారణాలను రగులుతూనే ఉంటాయి కదా. జాగ్రత్తగా ఆలోచించండి. మన పేరులోను మొదటి అక్షరం తీసుకుంటే అది మన మూలకమేదో తెలుస్తుంది. దాని లక్షణాలు మన జీవ పదార్థములు ఉంటాయి. అంటే మూలాలకి పూర్వము వారు కేవలం దైవాల నామాల వారి రూపాల మాత్రమే పెట్టడం జరిగిందని తెలుస్తుంది కదా. ఈ లెక్కన చూస్తే విశ్వ సృష్టి అనేది భగవంతుడు చెయ్యలేదని కేవలము మూలకాలే చేసినాయని తెలిసింది కదా. ఈ లెక్కన భగవంతుడు అనేవాడు ఆది మానవులలో బాగా పరిణితి చెంది మానవుడేనని తెలుస్తుంది కదా. అంతెందుకు భగవద్గీత యందు ఎవరైతే గుణరహితముగా ఉందరో వారే పరమాత్మ అని, ఎవరైతే కర్మఫలం త్యాగము చేస్తారో వారే యోగి అని చెప్పడం జరిగింది కదా. అంటే పరిణితి చెందిన మానవుడు మాధవుడు, పరిణితి చెందిన జీవుడే శివుడు, పరిణితి చెందిన ఆదిశ్రీ మూర్తియే ఆది పరాశక్తి అని తెలుసుకోండి. ఇది అసలు సిసలైన అహం బ్రహ్మాస్మి, ఇది తత్వమసి, ఇది శివోహం, ఇది సంపూర్ణ అద్వైత స్థితి. అనగా నేను దేవుడిని, నేనే భగవంతుడిని, నేను శివుణ్ణి, నేనయ్యున్నాను. చివరికి ఈ నేను కూడా అంతరించిపోయి సర్వం ఏమీ లేదని, సర్వం శూన్యమేనని తెలుసుకుంటారు. అన్ని మతములలో దేవుని ఆరాధన ఉంది. సాంప్రదాయాలు కొలిచే విధానాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ మూలకము అర్థము పరమార్థము ఒక్కటే. దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఎవరికీ తెలియదు. అది ఒక మన నమ్మకము మాత్రమే. పూర్వము ఆది మానవుడు ప్రకృతిలో ఉండే బీభత్సాలు, ఉరుములు, మెరుపులు, గాలివానలు, సునామీలు, వరదలు, చీకటి, వెలుతురు, చలి, ఎండావానాల నుండి భయపడి ఆ ప్రయత్నముగా అమ్మో నాన్నో అని అరిచేవారు. చనిపోయిన అమ్మ నాన్నలను తలుచుకుని ధైర్యం తెచ్చుకునేవారు. ఆ ధైర్యంతోనే జీవుడు గడిపేవాడు. రక్షణ కోసం ఏ చెట్టునో రాయునో పుట్టనో ఆశ్రయించేవాడు. తనకు రక్షణనిచ్చే ఆ చెట్టును రాయిని పుట్టను తనను కాపాడే శక్తి దేవుడుగా భావించేవాడు, పూజించేవాడు. అమ్మ నుండి పుట్టింది అమ్మోరు, నాన్న నుండి పుట్టిందే నారాయణుడు. చెట్టే అమ్మోరు, పుట్టే నారాయణుడు. దేవుడు లేడని మానవునికి నమ్మకాన్ని వమ్ము చెయ్యకూడదని, ఆధ్యాత్మికత అంటేనే జీవితానికి ఆశ కలుగుతుందని, మన పూర్వీక మహర్షులు లేని దేవుడు ఉన్నట్లుగా వివిధ వేద శాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాలు భగవంతుడి పేరు మీద రచించడం జరిగింది. నమ్మకమే జీవిత నావకు దిక్సూచి. నిజానికి ఈ విశ్వము విశ్వాసముతో నడుస్తుంది. ఈ విశ్వాసములో రకరకాల మనుషులు, రకరకాల మనస్సులు, మనిషికి తేడా, మనసుకి తేడా ఉంటుంది.
మనసు శరీరము కలిస్తేనే మానవ జీవి. ప్రాణము గాలి నుండి, శరీరము భూమి మట్టి నుండి పుడతాయి. పంచభూతాల మిళితమే ఈ విశ్వములో జీవుల తయారీ. అయితే ఈ పంచభూతాలు ఏమిటి, అవి ఎలా ఉద్భవించాయి, అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది అందరికీ తెలియదు కదా. తెలిసిన కొద్దిమంది మాట్లాడలేరు, తెలియని వాడు తెలుసుకోలేడు. ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది. కొన్నింటిని అంతర్గతముగాను, కొన్నింటిని బహిర్గతముగాను. అంతర్గత జీవమున్న వస్తువు మనిషి జీవము లేనివిగా భావిస్తాడు, ఎందుకంటే తాను బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ప్రస్తుత విషయానికి వస్తే జీవ పదార్థమునకు ఆక్సిజన్ కావాలి, అలాగే నిర్జీవ పదార్థాలకు హైడ్రోజన్ కావాలి. అనగా బ్రతికించేది ఆక్సిజన్ అయితే నాశనము చేసేది హైడ్రోజన్ అన్నమాట. బంధము కలిగించేది ఓ అయితే బంధ విముక్తి కలిగించేది హెచ్, హైడ్రోజన్ అన్నమాట. ఇందులో బంధము కలిగించేది మూలాధార చక్రమైతే బంధ విముక్తి కలిగించేది బ్రహ్మాండ చక్రము అని గ్రహించండి. మూలాధార చక్రమునందు ఉండే స్థూల శరీరము ఓ కావాలి, అదే బ్రహ్మాండ చక్రమునందు నశించి ఆకాశ శరీరానికి హైడ్రోజన్ కావాలి, గ్రహించండి. అలాగే భగవద్గీత యందు ఈ చక్రము నా చేత నడపబడుచున్నదని శ్రీకృష్ణ పరమాత్మ, అంటే కే అనగా కాల్షియం, పొటాషియం, అంటే ఈ చక్రము పొటాషియము అణువుల హెచ్చు తగ్గుల చేత తిరుగుతుందని తెలుస్తుంది కదా. దీని గుణము ఆక్సిజన్తో కలిసి తెల్లని పొటాషియంపై పైరాక్సైడ్గా మారి సెక్షన్లో పెద్ద విస్ఫోటనకారిగా మారుతుంది. కాబట్టి ఈ బ్రహ్మాండ చక్రము కృష్ణబిలము నిరంతరము మండుతూనే ఉంటుంది. అలాగే అసలైన కృష్ణ వస్తువు అలా అయి ఏమాత్రము వెలుతురు తిరిగి బయటకు వదలదు. దీని యొక్క మధ్యలో గురుత్వాకర్షణ ఏకత్వం అనేది ఉంటుంది. ఇది అద్వైత సిద్ధాంతము కృష్ణబిలమునందు హైడ్రోజన్గా ఉంటుంది అనగా మన శాస్త్రవేత్తలు కనిపెట్టినారు కదా. ఇక హెచ్ అంటే హనుమంతుడు కదా, అంటే మన హనుమంతుడు హైడ్రోజన్ మూలక పదార్థమని గ్రహించండి. అలాగే ఈయన వాయుపుత్రుడు కావడంతో ఆక్సిజన్ ప్రతీక అయినాడు. దానితో ఈయన అవిముక్తి జీవుడు, ఎట్టి బంధము లేనివాడై భవిష్యత్తు బ్రహ్మ అయినాడు హనుమంతుడు. అనగా జీవ పదార్థము నుండి నిర్జీవ పదార్థముగా మారడమే యోగ సాధన అని, మారితే అదియే సంపూర్ణ మోక్షమని, మారకపోతే మాయని తెలుసుకోండి. ఇది అంత తేలిక అయిన విషయం కాదని గ్రహించండి. కామదేహము కావాలా, భగవత్తత్వము కావాలా అని నిరంతరము జగద్గురువైన మనకి నిరంతరం యోగ పరీక్షలు చిట్ట చివరి దాకా పెడుతూనే ఉంటుందని తెలుసుకోండి. వీటికి సహనంతో, శ్రద్ధతో, భక్తితో, అచంచల ఏకాగ్రత దాటిన వారికి వారి మాయమవుతుంది. ఇంకా నా పరంగా చూస్తే నా మర్కట నామధేయముతో పవన అంటే హనుమంతుడి ముఖము, నా మర్కట సన్యాస దీక్ష జ్ఞాన దీక్షతో మండే పాము మర్కట బ్రహ్మజ్ఞాని అయి పరమహంస హంసలాగా మౌన బ్రహ్మ దివ్యతార స్థితి పొంది అవిముక్తి జీవుడై బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలము మండుతున్న చక్రమునందు మా పంచ శరీరాలను తునాతునకలు చేసుకుంటూ విభూతి రేణువులుగా మారడము జరిగింది. ఎలా అంటే మూలాధార చక్రము నుండి విశుద్ధి చక్రము వరకు ఉన్న పంచభూతాల శక్తి అయిన జీవ ప్రకృతిని దాటలేమని అన్నారు. మేము దాటినాము. ఇక ఆజ్ఞాచక్రము వద్ద దైవ సాక్షాత్కారాలని దాటలేమి అన్నారు. మేము దాటినాము. ఇంకా సహస్ర చక్రము వద్ద అంతిమముగా ఆత్మ ఉంటుందని, ఇది ఆత్మ సాక్షాత్కారానుభూతి ఇస్తుంది.